హలో ఫ్రెండ్స్, ఇవాళైతే రాగి సంగటి, అందులోకి అలసందల రసము, అలసందల తాలింపు అయితే చూసేద్దామా ఎలా చేయాలో మరి. సో అందుకోసం 250 గ్రామ్స్ అలసందలు అయితే తీసుకున్నాను. సో వాటిని బాగా శుభ్రం చేసుకొని కడిగేసి కుక్కర్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత వాటిని అయితే పొయ్యి మీద పెట్టేసి 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత విజిల్ పోయేంత వరకు అలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నేనైతే సంగటికి పెట్టుకున్నాను. ఇంకా సో ఈ కర్రీ, ఈ రసం అనేది సంగట్లకి చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే మరీ ఇష్టము. రాత్రికి కూడా ఉన్నా కూడా అదే తింటారు. సో ఇంకైతే 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా మూతనైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఉడికే ఉంటాయి, దాదాపు 3 విజిల్స్ వేస్తే సరిపోతుందండి. సో ఇంకా చూసేద్దామా మరి ఉడికాయేమో. ఇందులోకి ఇంకా మనము తిరువాత అనేది పెట్టుకోవాలి. ఈ రసాన్ని అయితే మనము వంపేసుకోవాలి. ఈ రసం ఇందులో ఉన్న వాటర్తోనే మనం రసాన్ని అనేది ప్రిపేర్ చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుందండి అలచందల రసము. సో ఇవి ఉడికిపోయినాయి కదా, ఇంకా వీటినంతటినీ ఒక స్ట్రెయినర్లో, వరకలుండే స్ట్రెయినర్ తీసుకొని అందులోకి వాటర్నంతా వంపేసుకుంటున్నాను. సో ఇంక ఈ వాటర్తో అయితే మనం రసాన్ని ప్రిపేర్ చేద్దాము. ఇంకా ఇవి వాటర్ అనేటి వేడిగా ఉన్నాయి కదా, అందులోకి మనము చింతపండును కొద్దిగా తీసుకొని చింతపండును అనేది దాంట్లో వేసేస్తే ఆ చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది. సో నానబెట్టవలసిన పని లేకుండా ఆ వేడిగా ఉన్న దాంట్లోనే మనం వేసేస్తే చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది. సో అంతలోపు మనము ఈ అలసందల కోసము తిరువాత పెట్టుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి ఆనియన్స్ని కట్ చేసుకుందాము. నేనైతే 2 ఆనియన్స్ని తీసుకున్నాను. పొడవుగా మరియు అడ్డంగా కట్ చేసి సన్నగా కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత తిరువాతకైతే ఒక పెనంలో ఆయిల్ కొద్దిగా వేసి ఇంకా పోపు సామాన్లన్నీ నేను ముందే ప్రిపేర్ చేసుకుంటానండి. పోపు సామాన్లన్నీ కలిపి పెట్టేసుకుంటాను ఒక బాక్స్లో. సో వాటినైతే అందులోకి వేసి, సో ఇంకా ఆనియన్స్ను, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వద్దండి. సో ఎందుకంటే మనము ఇందులోకి పుట్నాల పొడిని యాడ్ చేస్తాము. ఆ పుట్నాల పొడిలో మనం ఎండుమిర్చి వేసి మిక్సీకి కొట్టుకుంటాము. సో అది వేస్తాం కాబట్టి మళ్ళీ పచ్చిమిర్చి అవసరం లేదు. సో ఇంకా కరివేపాకు అయితే వేసి ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకుండా కాసేపు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో అందులోకి అయితే ఇంకా ఈ అలసందలు అనేటివి వేసి బాగా కలుపుకోవాలి. సో ఇంకా ఇందులోకి పుట్నాల పొడి నేను తాలింపుల కోసమని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. పుట్నాల పొడి అది ఒక షాట్లో పెడతానండి. పుట్నాల పొడి, పుట్నాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ మిక్సీకి కొట్టేసుకొని ఇట్లా పుట్నాల పొడిని అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో తాలింపుల్లో వేస్తాను. అది 2 స్పూన్స్ ఇందులో వేయాలి. వేసి ఇంకా ఈ రసాన్ని అయితే స్మాష్ చేసుకోవాలి. చింతపండు వేసినాం కదా మనము, ఆ చింతపండు అంతా పిసికేసి బాగా ఆ పిప్పినంతా పక్కన పట్టేయాలి. సో ఇందులోకి ఇంకా మనం కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవద్దు, లేదు సరిపోతుంది అనుకుంటే ఓకే. సో ఇందులోకి ఇంకా కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారము యాడ్ చేసి ఇంకా ఇందులోకి 1 టేబుల్ స్పూను రాగి పిండి పొడి, 1 టేబుల్ స్పూను రాగి పిండి పొడిని వేసి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అనేది మనం ముందే ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి అలసందలను, సో ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఈ రసాన్ని తిరువాత కోసం అయితే మనం ఇంకా ఒక గిన్నెలో ఆయిల్ వేసి పోపు సామాన్లు వేసి ఇందులో కూడా ఒక చిన్న సైజు ఆనియన్ తిరువాతకు వేసి ఆనియన్ అనేది బాగా మగ్గనివ్వాలి. సో కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన దాంట్లోకి ఈ రసాన్ని అయితే వేసేసి కాసేపు బాగా ఉడికించాలి. అంతేనండి. ఇంకా బాగా ఉడికిస్తే కొద్దిసేపు 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. సో రసం అయితే అలసందల రసం అయితే రెడీ అయిపోతుంది. సో ఇందులోకి అలసందల తాలింపు సంగటిలోకి ఈ సంగటిని ఆ రసంలో అద్దుకొని అలసందల తాలింపును నంచుకు తింటే